హలో అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మైసూర్ బజ్జీ రెసిపీని చూద్దాం పదండి. మైసూర్ బజ్జీకి కావాల్సిన ఐటమ్స్: మైదా పిండి అండ్ పుల్లటి పెరుగు విస్కర్ తో మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ సాల్ట్ తగినంత, అండ్ బేకింగ్ సోడా చిటికెడు, అలాగే జీలకర్ర, అల్లం తురుము, పచ్చిమిర్చి తురుము, కాగబెట్టిన ఆయిల్. మనం పిండి కలిపేటప్పుడు ఆయిల్ అనేది హీట్ గానే ఉండాలి. ఇలా హీట్ గా ఉన్నప్పుడు పిండి కలిపితేనే ఆ బజ్జీ అనేది కాస్త ఉబ్బి మంచిగా వస్తుంది, టేస్ట్ అనేది బాగుంటుంది. అందుకే కాచిన ఆయిల్ అనేది నేను యూజ్ చేస్తాను. ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా మైదా పిండి తీసుకుందాం. యాక్చువల్లీ మైదా హెల్త్ కి మంచిది కాదు. మంత్ లో 1 టైం లేదా 2 వీక్స్ 3 వీక్స్ కి ఒకసారి తినొచ్చు. మేమైతే తక్కువ, మంత్ కి ఒక్కసారి చేస్తాము అంతే మైసూర్ బజ్జీ. ఆ పెద్దోడికైతే చాలా ఇష్టం. మైదా పిండి తీసేసుకొని పెరుగు విస్కర్ తో మిక్స్ చేసేసుకున్నాం కదా, అది మైదా పిండిలో యాడ్ చేసేసుకుందాం. దీనికి కొలతలు ఏం లేదండి, మీ ఇంట్లో ఉండే పెరుగు దానికి తగ్గ మైదా పిండి తీసేసుకుంటే చాలు. సాల్ట్ సరిపడా, తగ్గితే లాస్ట్ యాడ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. చిటికెడు బేకింగ్ సోడా అండ్ కాగబెట్టిన ఆయిల్. చూసారా, వేసినప్పుడు నురగ అనేది వస్తుంది. ఇలా ఉంటే హీట్ గా ఉన్నట్టు, ఇలా ఉంటేనే బాగుంటది. ఆ బజ్జీ అనేది చక్కగా మంచిగా వస్తుంది. జీలకర్ర అండ్ పచ్చిమిర్చి, అల్లం తురుము కూడా యాడ్ చేసేసుకుందాం. ఒక్కసారి ఫస్ట్ ఆయిల్ అనేది వేడిగా ఉంది కాబట్టి ఒకసారి విస్కర్ తో కలిపేసుకుందాం. బజ్జీ వేసుకుంటానికి పిండి మనకి తెలుస్తుంది కదా, బజ్జీ వేసుకునేటప్పుడు చేత్తో తీసుకుని నూనెలో వదిలితే జారే విధంగా ఉండాలి. అలానే మరీ పలుచగా ఉంటే ఆయిల్ పీల్చేస్తుంది, గట్టిగా ఉంటే బజ్జీ గట్టిగా వస్తుంది. మీడియం గా ఉండాలి. మనం పిండి తీసుకుని ఆయిల్లో వదిలినప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఫ్రీగా వేసుకునేటట్టు పిండి కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. ఇలా ఒకసారి ఆయిల్ అనేది పిండిలో మిక్స్ అయ్యే వరకు విస్కర్ తో కలుపుకొని తర్వాత చేత్తో కలిపేసుకుందాం. పిండి ఎంతసేపు మంచిగా కలిపితే దానిని బట్టి టేస్ట్ అనేది బేస్ అయి ఉంటది. ఎక్కడ ఉండలు ఉండకూడదు, ఆ పిండిగా ఉండకూడదు. మిర్చి, జీలకర్ర, అల్లం తురుము, సాల్ట్, బేకింగ్ సోడా, ఆయిల్ అంతా పిండికి పట్టే విధంగా మంచిగా కలిపేసుకుందాం. ఈ వీడియో ఫుల్ వరకు చూడండి, మొత్తం ఎండింగ్ వరకు చూడండి. మీకు ఏం రెసిపీస్ కావాలో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నేనైతే ట్రై చేస్తాను చేయటానికి. ఒకసారి టేస్ట్ చేసుకుందాం. పిండే చాలా సూపర్ ఉందండి. ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చేస్తాను. పిండి టేస్ట్ అయితే సూపర్ ఉంది. మరి బజ్జీ ఎలా వస్తుందో చూడాలి. ఒకసారి మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకుందాం.
బజ్జీ ఇలా తీసుకొని ఇలా వేస్తే రౌండ్ గా వస్తుందంట. నేను ఈ రోజే ట్రై చేస్తున్నాను. ఎప్పుడు నార్మల్ గా నేను ఇలా తీసుకొని ఇలా వేసేస్తాను. మా వారు చెప్పారు ఇలా వేస్తే రౌండ్ గా వస్తాయని. చూద్దాం, ఈ రోజు అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మరి పిండి మంచిగా కలిపేసుకొని ఒక 10-15 మినిట్స్ అనేది నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసుకుంటే బజ్జీ అనేది మెత్తగా ఆయిల్ పీల్చకుండా నీట్ గా రౌండ్ షేప్ లో అనేది వస్తుందంట. అందుకని వస్తుందంట ఏంటి, వచ్చిద్ది. ఇది పక్కన పెట్టేసుకుందాం. 10 లేదా 15 నిమిషాలు పక్కన పెట్టేసుకొని బజ్జీ అనేది వేసేసుకుందాం. నూనె కాగే లోపల పిండి కూడా మంచిగా నానబెట్టుకునే లోపల నేను చట్నీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. చట్నీ ప్రిపరేషన్ చేసే లోపల నూనె కాగిపోయింది, పిండి కూడా మంచిగా నానిపోయింది. ఇప్పుడు బజ్జీ ఎలా వేసుకోవాలో చూద్దాం. ఒకసారి నూనె కాగిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. నూనె అయితే కాగింది. మంటని లైట్ గా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఏదో ట్రై చేస్తున్నాను అలా వేయటానికి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసుకుంటే రౌండ్ గా వస్తాయని మా వారు చెప్పారు. ట్రై చేస్తున్నాను. హోటల్స్ లో వాళ్ళు ఇలాగే వేస్తారంట. మనం అంత సీనియర్స్ కాదు కానీ ఇలా తడుపుకుంటూ పిండి అనేది తీసుకొని నేను చూపించిన విధంగా వేసుకోవాలి. బాండికి ఎన్ని సరిపోతాయో అన్ని బజ్జీ అనేది వేసుకుందాం. మళ్ళీ ఒకసారి తడి చేసుకుందాం. సరిపోయినట్టున్నాయి బాండికి. ఇప్పుడు మంటని కొంచెం హై ఫ్లేమ్ లోకి మార్చుకొని వాటంతట అవే వేగి పైకి తేలాక గరిటితో తిప్పుకోవాలి, లేదంటే అంటుకుపోతాయి గరిటికి. ఇదిగోండి, ఇటు సైడ్ ఒక 3 తేలాయి కనిపిస్తున్నాయి వీడియోలో. అలా తేలినప్పుడే మనం గరిట అనేది పెట్టి వాటిని తిప్పుకుంటూ వేయించుకోవాలి. మంచిగా వేగుతున్నాయి. ఇవి వచ్చేసరికి బజ్జీ ఏ కలర్ లో ఉంటాయో ఆ కలర్ లో మంచిగా వేయించేసుకుందాం. బజ్జీ ఏ కలర్ లో ఉంటాయండి? రెడ్డే కదండి, రెడ్ అండ్ గోల్డ్ కలరే కదండి. షేప్ అయితే అలా అయితే రాలేదు. చూద్దాం ఫుల్ గా వేగాక ఎలా వస్తాయో షేప్. ఇందాక ఇలా వేసాను కదా, ఇది సరిగ్గా రాలేదండి. షేప్ అనేది సరిగ్గా రాలేదు. అందుకే నేను ఎప్పుడు వేసే విధంగా ఇలా వేసేస్తున్నాను.
రౌండ్ గా అనేది రాలేదు. నాకు అది వేయటం రాదు కదా, మా వారు చెప్పారని ట్రై చేశాను. నాకు ఇలా అలవాటు, ఇలా వేస్తున్నాను. ఇలా వేస్తే నాకు రౌండ్ అనేది వస్తుంది. అందుకే ఆ క్లిప్పింగ్ అది చూపించలేదు, షేప్ అనేది సరిగ్గా రాలేదని. ఇదిగోండి ఇలా వేస్తున్నాను. వాటంతట అవే పైకి నూనెలో తేలినప్పుడు గడ్డితో పెట్టి కలపాలండి. మంటని హై ఫ్లేమ్ లో పెట్టేసుకుని చక్కగా వేయించేసుకోవాలి. బజ్జీ వేసేటప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి, బజ్జీ వేస్తున్నప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. ఇలా అయితే వేగిపోతున్నాయి. మంచి రెడ్ కలర్ లా కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించేసుకుంటే బజ్జీ అనేది రెడీ అయిపోతాయి. చక్కగా కలుపుతూనే వేయించుకోండి. ఎప్పుడు చక్కగా గరిటెతో కలుపుతూనే మొత్తాన్ని వేయించుకోవాలి. లేదంటే ఒక గరిటెతో ఇలా కలపకపోతే ఒకవైపే వేగితే అన్ని వైపులా వేగం. అందుకనే ఎప్పుడు గరిటెతో ఇలాగా కదుపుతూ ఉండాలి. ఇవి అయితే వేగిపోయాయండి. మంటని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని తీసేసుకుందాం. బజ్జీ అయితే రెడీ అయిపోయినాయండి. ఇదిగోండి మంచిగా ఇలా వచ్చాయి. ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్తాను. సూపర్, శబాష్ శబాష్ శబాష్. బాగా వచ్చాయి బజ్జీ అనేవి. కొంచెం షేప్ మిస్ అయింది కానీ టేస్ట్ అయితే సూపర్. ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.